హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తాన్ని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషనే. ఎవరైతే ఫోర్స్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్గా ఇటువంటి డౌట్స్ అనేవి వస్తుంటాయి. సో ఒక్కరికి వచ్చిన డౌట్ మీ అందరికీ కూడా షేర్ అవ్వాలని చెప్పి వీడియో చేయడం జరిగింది. సో వాళ్ళు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను, బట్ అందరికీ తెలియాలని చెప్పి ఇలా వీడియో అయితే చేయడం జరిగింది. సో చూడండి, డౌట్స్ అన్నీ కూడా చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఫోర్స్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సిస్టర్ ఫోర్స్లో లేడీస్ని సెక్స్వల్గా ఇబ్బంది పెడతారని పబ్లిక్ టాక్. అది నిజమేనా? అసలు అటువంటివి ఏమి ఉండవు ఫోర్స్లోనా. అటువంటివి ఏమైనా చేసినట్టయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చిందంటే ఆ అబ్బాయికి పనిష్మెంట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఇన్ కేసు ఒకవేళ అబ్బాయి అమ్మాయిని ఏమైనా హెరాస్ చేసి ఏమైనా తప్పు జరిగితే ఇక్కడ క్వార్టర్ గార్డ్ ఉంటుంది అనమాట. ఫోర్స్లో క్వార్టర్ గార్డ్ అని అక్కడ పనిష్మెంట్ ఇస్తారు. అంటే జైల్లాగా ఒక రూమ్లో పెట్టేసి అందులోనే ఉంచుతారనమాట. ఆ చేసిన తప్పు బట్టి ఎన్ని రోజులు ఇవ్వాలంటే అన్ని రోజులు ఇస్తారు. అప్పుడు ఏంటంటే ఆ అబ్బాయికి ఆ నెల శాలరీ కట్ అవుతుంది. ఇంకా ఆ అబ్బాయి సర్వీస్లో ఎన్ని రోజులైతే పనిష్మెంట్ వచ్చిందో ఆ అబ్బాయికి ఆ పనిష్మెంట్ ఆ డేస్ ఎన్ని రోజులు అయితే ఉంటాయో అవన్నీ కూడా సర్వీస్లో ఆ రోజులు కూడా వాళ్ళకి తగ్గిపోతాయి. ఒక 60 సంవత్సరాలు, ఒక 60 years సర్వీస్ అనుకోండి, ఆ 60 years సర్వీస్లో ఈ 1 month సర్వీస్ అనేది తగ్గిపోద్ది. 1 month పనిష్మెంట్ ఇచ్చినట్లయితే అలా ఉంటాయి. సో ఇటువంటివి అయితే ఎవ్వరూ చేయరు. అటువంటి వాటి గురించి ఆలోచించి మీరు భయపడి రాకుండా ఉండకండి. ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండరు. అసలు అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధమే లేదు. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటారు. మన బిహేవియర్ బట్టి ఉంటుంది. ఫోర్స్ అనే కాదు, మన ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయిలు అబ్బాయిలకి చిన్న ఛాన్స్ ఇస్తే ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఇప్పుడు నేను స్పెసిఫిక్గా అబ్బాయిల కోసమే చెప్పడం లేదు, ఎవరైనా సరే మనం చిన్న ఛాన్స్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు క్యాచ్ చేస్తారు. సో మన బట్టి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. నెక్స్ట్, సిస్టర్ ఫీమేల్ రన్నింగ్ చేసినప్పుడు గ్రౌండ్లో బాగా అలసి వచ్చినప్పుడు గ్యాప్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుందా అన్నాడు. సో ఉంటుంది, బట్ ఉంటుంది. ఎందుకు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు ఎలా అయినా వేసుకోవచ్చు. కాకపోతే అలా ఆగాగ వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చిన్న స్టెప్ తీసుకుని అలా మెల్లగా పరిగెట్టినా పర్వాలేదు, కానీ ఆగాగ వేయడం వల్ల మీకైతే ఉపయోగమే లేదు. ఫస్ట్ ఇప్పుడు 4 rounds అనుకోండి, 400 ట్రాక్, అమ్మాయిలకి 4 rounds వేయాలి 1600 కాబట్టి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా స్పీడ్ మనం పెంచుకుంటా మెల్లిగా ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత అలా స్పీడ్ పెంచుకుంటా పోవాలి తప్ప ఒకేసారి నేను రన్నర్ని పరిగెట్టేస్తాను అంటే అలా పరిగెట్టడం కూడా కరెక్ట్ కాదు. లాస్ట్కి వచ్చేసరికి కలిసిపోతే ఆ లాస్ట్ రౌండ్ మనల్ని తినేస్తే టైం అంతన్నా. సో అలా చేయకుండా నెమ్మదిగా పరిగెట్టడం, ఫస్ట్ నుంచి నెమ్మదిగా పరిగెట్టి అలా లాస్ట్కి వచ్చేసరికి మనం స్పీడ్ పెంచుకుంటూ పోవాలి. హెడ్ డౌన్ చేసేసి నోస్తో గాలి పీల్చుకోవాలి, అలా పరిగెట్టాలి. ఓకేనా? దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, అక్క టీత్ పుచ్చిపోతే ఏమైనా రిజెక్ట్ చేస్తారా? పళ్ళు అయితే చెక్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి పుచ్చిపళ్ళు అటువంటివి ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడం మంచిది. చెక్ చేయడం అయితే చెక్ చేస్తారు. సో తర్వాత మీ ఇష్టం. మా ఫ్రెండ్ 2024లో CRPF రిజైన్ చేశాడు. జాయినింగ్ అవ్వడానికి ఎన్ని months టైం పడుతుంది? జాయినింగ్ అవ్వడానికి టైం అంటూ ఏముండదు. ఆ అబ్బాయి చేసే తప్పు బట్టి జాయిన్ అవ్వచ్చా లేదనేది కమాండెంట్ సార్కి ఒకవేళ మనం చేసిన తప్పు కరెక్ట్ అనిపిస్తే ఆమెను మళ్ళీ ఆయన పిలవచ్చు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని కొట్టేశాడు, ఆ అబ్బాయి ఇన్సల్ట్ ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు అనుకోండి. సో అటువంటిప్పుడు కమాండెంట్ సార్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ రావచ్చు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ పర్పస్లో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అటువంటిప్పుడు కమాండెంట్ సార్ని రిక్వెస్ట్ చేసి రావచ్చు. సో ఆ కమాండెంట్ సార్ సైన్ చేసిస్తే ఇంకా అబ్బాయి జాబ్లో జాయిన్ అవ్వచ్చు. మీరు చేసే తప్పు బట్టే ఉంటుంది జాబ్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేది. అది కమాండెంట్ సార్ చేతిలో ఉంటుంది, దానికి ఎవరు ఏం చేయలేము. సో తప్పు బట్టే ఉంటుంది కాబట్టి ఇంకా చూసుకోండి. సో నెక్స్ట్, అమ్మాయిలకు ఫోర్స్ బాగోదు అంటున్నారు చాలామంది. నిజమైన సిస్టర్ని బ్యాడ్ చేయాలని చూస్తారంట ఫోర్స్లో. సో యాక్చువల్ ఏంటంటే అమ్మాయిలకి ఫోర్స్లోనే కాదు, ఎక్కడైనా సరే అమ్మాయిల్ని బ్యాడ్ చేయాలనే చూస్తారు. కాకపోతే ఒక అమ్మాయి ఒక ఉద్యోగం చేసిందంటే చూడలేక ఇంకా ఏదో ఒక రకంగా అయితే బ్యాడ్ చేయాలని, ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉన్నాయి రోజులు, బ్యాడ్ చేయాలని చూడడమే అలా జరుగుతున్నాయి. కాకపోతే మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఫోర్స్ అనే కాదు, ఎక్కడైనా సరే ఇప్పుడు అలాగే జరుగుతుంది. కాకపోతే మనం కరెక్ట్గా ఉంటే, మనం తిన్నగా ఉంటే ఎవరు మనల్ని ఏమనరు. సో మనం ఇచ్చే అవకాశాన్ని బట్టే వాళ్ళు క్యాచ్ చేస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే ఎవరు మనల్ని ఏం చేసేది లేదు. ఫోర్స్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయిలకి సొసైటీలో ప్రజెంట్ ఇలాగే ఉంది సిచ్యువేషన్. సో ఫోర్స్ అని పర్టికులర్గా పదం తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫోర్స్ ఒక గౌరవపదమైన, ఒక రెస్పెక్టబుల్ పదం అది. సో ఫోర్స్లోనే కాదు, ఎక్కడైనా సరే ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది. కాకపోతే ఇటువంటి ఫోర్స్లో ఏం జరగవు. దాని గురించి ఆలోచించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే, అసలు అంటే ఇప్పుడు ఇటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. అలా అయితే మా హస్బెండ్స్ మమ్మల్ని ఉద్యోగానికి రానివ్వరు కదా. ఇప్పుడు 2008 బ్యాచ్ నుంచి అమ్మాయిలు పారామిలిటరీలో ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు.
ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు ఇంకా కొంతమంది అందరూ ఒకలా ఉంటారు కదా, కొంతమంది హస్బెండ్స్ వద్దని చెప్పేసి జాబ్కే పంపించడం మానేస్తారు. కాకపోతే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు అయితే ఫోర్స్లో ఉన్నారు. సో ఇటువంటివన్నీ ఆలోచన పెట్టుకోకండి. నెక్స్ట్, మీ శాలరీ ఎంతక్క? మ్యారేజ్ ఉమెన్ ఎలిజిబులా? మ్యారేజ్ ఉమెన్ ఎలిజిబులే. మ్యారేజ్ ఉమెన్ అట్లా మ్యారేజ్ చేసుకుంటే ఫోర్స్లోకి రాకూడదు, అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎవరైనా ఎలిజిబులే. మ్యారేజ్ అన్మ్యారీడ్ ఎవరైనా పర్వాలేదు. మీ శాలరీ ఎంతక్క అన్నారు. నా శాలరీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఒక వీడియో నేను చేస్తాను, నాకు ట్రాన్స్ఫర్ అయింది ప్రజెంట్. సో ఆ వీడియోలో చెప్తాను, అంటే నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత అలవెన్సెస్ పెరుగుతున్నాయి, అక్కడ నాకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చాడు, అక్కడ అలవెన్సెస్ ఎలా ఉన్నాయి, అందులో కొంచెం మెన్షన్ చేసి చెప్తాను మీకు, ఓకేనా. అక్క మెడికల్లో లెగ్స్ చెక్ చేస్తారు కదా, నాకు నీ టచ్ అవుతుందో లేదో అని, అది విత్ ట్రాక్ అదే షూతో ఉన్నప్పుడు చెక్ చేస్తారా ఏంటా అని అడిగారు. అంటే షూతో చెక్ చేయరు, ఒట్టి కాలుతోనే చెక్ చేస్తారు. నెక్స్ట్ షార్ట్తోనే చెక్ చేస్తారు, ప్యాంట్ ఏం కాదు. సో అదనమాట విషయం. ట్రాక్ ప్యాంట్తో షూ అంటే ట్రాక్ ప్యాంట్లు ఏం కాదు, ఓన్లీ షూతో మామూలుగా షార్ట్ వేసుకున్నప్పుడే చెక్ చేస్తారు. సో చెప్పాను కదా ఆల్రెడీ నాక్నీ గురించి, అది కొంచెం మన చెస్ట్ ఉన్న బాడీ కొంచెం ముందుకు పెట్టేసి ముడుకుల దగ్గర వెనక్కి అయితే తొయ్యాలి. సో అటువంటిప్పుడు కొన్నిసార్లు కలవకుండా ఉంటుంది కొంతమందికి. సో ఒకసారి ట్రై చేయండి, అలా ట్రై చేస్తే గ్యారంటీగా నాకు కూడా కలుస్తుంది. కాకపోతే నేనైతే అలాగే ట్రిక్ ఉపయోగించాను. మనం ఉపయోగించే ట్రిక్ బట్టే ఉంటుంది ఏదైనా. ఒక్క 5 minutes మనం కొంచెం మన బాడీకి కష్టమైన కూడా కష్టపడితే, ఒక్క 5 minutes అక్కడ కష్టపడితే మనం ఫిట్ అవుతాము. వచ్చిన డాక్టర్ని బట్టే ఉంటుంది మెడికల్ అనేది, మనం ఏం చేయలేము దానికి. ఆడు మంచివాడైతే పర్వాలేదు, ఇంకేమైనా అన్నీ చెక్ చేస్తే ఇంకేం చేయలేము, వదిలిస్తే ఇంకా సమస్య లేదు. నెక్స్ట్, మీరు ఫోర్స్లో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎల్డీసీ ఎగ్జామ్ గురించి చెప్పండి. జాయిన్ అయిన ఎన్ని సంవత్సరాలకి ఎల్డీసీ రాసే అవకాశం ఉంటుంది అన్నారు. ఎల్డీసీ అనేది మనం డైరెక్ట్గా భర్తీ అవ్వచ్చు కానిస్టేబుల్ నుంచి ఎస్ఐకి. దీనికి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాకపోతే మనకు సర్వీస్ అనేది కొన్ని ఫోర్సెస్లో 3 years, కొన్ని ఫోర్సెస్లో 5 years ఇలా సర్వీస్ చేయాలి. సో దాని తర్వాత మనకి ఎల్డీసీ రాయడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఎన్నిసార్లు రాయొచ్చు అంటే 3 times రాయాలి. 3 times కన్నా ఎక్కువ రాయడానికి అయితే ఛాన్స్ లేదు. 3 times రాసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది ఎల్డీసీ. ఇది మంచి క్వశ్చను, ఎందుకంటే ఫోర్స్లో వచ్చిన తర్వాత మనకి కొన్ని తెలుసుకోవాలి మనము. మీరైతే ముందుగానే తెలుసుకుంటున్నారు. సో నాకైతే ఫోర్స్లోకి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ తెలిసాయి, అంతకుముందు నాకు ఏం తెలీదు. ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా మంచి విషయం, ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బౌలెగ్స్ గురించి అడుగుతున్నారు. బౌలెగ్స్ క్యూర్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనం దాన్ని క్యూర్ చేయడం అంటే కష్టమే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చినవి దాన్ని ఇప్పుడు మనం మార్చలేం కదా. మొక్కై వంగింది మోనే వంగింది అంటారు కదా, అది సామెతలాగే. చిన్నప్పుడు మంచిది మనం పెద్ద అయిన తర్వాత ఏం ఉంచుతాము, కాకపోతే దానికి పట్టించుకోరు. ఎందుకంటే నేను ఇప్పుడు చాలామందిని చూస్తున్నాను కదా మా వాళ్ళని, అందరికీ చాలా అందులో కొంతమందికి ఉన్నాయి ఇలా బౌలెగ్స్. దాన్ని అంత పర్టికులర్గా అయితే చూడవాడు, ఓకేనా. దాని గురించి ఎక్కువ ఆలోచించి వరీ అవ్వద్దు, మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి. ప్రజెంట్ రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వడమే మీ ఎయిము, దాని తర్వాత ఇవన్నీ ఆలోచించండి. దీని గురించి బౌలెగ్స్ గురించి అయితే ఎక్కువ ఆలోచించకండి, ప్రాబ్లమే లేదు, ఓకేనా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మెడికల్ అయినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసి కొంచెం కరెక్ట్గా నిలబడిన ట్రై చేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అన్నీ, ఓకేనా. దీని గురించి ఎక్కువ ఆలోచించి భయపడకండి. ఇది బౌలెగ్స్ గురించి 2-3 నాకు కామెంట్ చేశారు, కానీ అసలు అంటే ఇటువంటి ఐడియాస్ మీకు ఎలా వస్తున్నాయి కదా, ఇటువంటి వాటికి ఎవరు ఆపరు. బౌలెగ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఉన్నవి, దానికి ఎవరు మేము చేయలేం కదా. సో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ గురించి చెప్పవా? కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు ఫోర్స్లోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే మనం వెపన్తో గన్ డ్యూటీ చేస్తాం కాబట్టి కరెక్ట్గా ఉండాలి మన నజర్ అనేది, మన కంటి చూపు కరెక్ట్గా ఉండాలని చెప్పేసి మనకి టెస్ట్లు అనేవి చేస్తారు. సో కలర్ బ్లైండ్నెస్ ఒకవేళ టెస్ట్లు ఏమైనా ఉంటే క్యూర్ అవుతుందంటే చేయించుకోండి, ఓకేనా. నేను కొన్నిసార్లు ఫెయిల్ అవుతుందని చెప్పాను, అంటే అందరికీ అవ్వదు, కొంతమందికి అవుతుంది, అంతే. దానికి మనం ఏం చేయలేము, మన లక్ అది. సో ఒకవేళ అవుతుంది అనుకుంటే కంపల్సరీ చేయించుకోండి మెడికల్కి వెళ్ళే ముందేని. మళ్ళీ ఆడు రిటర్న్ రీమెడికల్ రాసి ఇవన్నీ చేసే కన్నా చేయించుకోండి. లేకపోతే నాకు లేదు, ఒకసారి మీకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ బోర్డు ఒకసారి గమనించండి, కొంచెం బట్టి పట్టినట్లయితే మీరు చెప్పడానికి కొంచెం ఈజీ ఉంటుంది, ఓకేనా. అక్క ట్రైనింగ్ చాలా హార్డ్గా ఇస్తారంట, నిజమేనా? ట్రైనింగ్ అనేది హార్డ్గానే ఉంటుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అక్కడ అమ్మాయి అబ్బాయిని ఏం తేడా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు అమ్మాయి ఒకవేళ పీరియడ్స్ అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అటువంటప్పుడు మార్నింగ్ మనకి పీటీ అవుతుంది. సో ఆ పీటీ టైంలో మనం పరిగెట్టలేము అంటే ఒక్క వాకింగ్ చెయ్యు అని చెప్తారు మంచి ఇన్స్ట్రక్టర్ అయితే, అంతకు మించి ఎక్స్క్యూజ్లు ఏముండవు, ఓకేనా. ఇలా హార్డ్గానే ఉంటుంది, కానీ పర్వాలేదు, అలవాటు అవుతుంది. నెక్స్ట్, హైట్ తగ్గ వెయిట్ ఎంత ఉండాలి చేయండి అక్క వీడియో అన్నారు. దీని గురించి వీడియో చేయాల్సిన అవసరమే లేదు, అసలు మీరు దీని గురించి భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మీకు రన్నింగ్ అయిన వెంటనే వాడు చెక్ చేస్తాడు హైట్ వెయిట్. సో అప్పుడు వాడే చెప్తాడు మీకు హైట్కి తగ్గ వెయిట్ ఎంత ఉండాలని. సో దాన్ని బట్టి మీరు తగ్గించుకోవాలా పెంచుకోవాలనేది డిసైడ్ అయి ఉంటుంది.
వెయిట్ అయితే పెంచుకోవడం అంటే పెరగడం కష్టం కాదు, తగ్గించుకోవడమే కష్టము. కాబట్టి కొంచెం తిండి బాగా తినేసి కొంచెం తక్కువ ఉన్నోళ్ళు ఆడ చెప్పిన తర్వాత దాన్ని బట్టి మీరు ఆలోచించేసి తినడమో లేకపోతే వెయిట్ తగ్గడమో డైట్ చేయడమో అలా చేయండి. వెయిట్ గురించి వీడియో చేయాల్సిన పనే లేదు, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. నాకు కూడా 2-3 కిలోస్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు. సో తర్వాత తగ్గించుకోమన్నారు. 2-3 కిలోస్ అటు ఇటు అయినా పర్వాలేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించి మైండ్లో పెట్టుకోకండి, సరేనా. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఇందులో ఏంటంటే హెచ్ఆర్ గురించి అడుగుతున్నారు, హౌస్ రెంట్ అలవెన్స్ గురించి. అదేంటంటే ఏరియాని బట్టి ఉంటుంది అనమాట. సిటీలో కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి, 9%, 18%, 27% అలా పర్సెంటేజ్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి హెచ్ఆర్ఏ వస్తుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ బీహార్లో డ్యూటీ చేస్తాను, ఇది బార్డర్ కాబట్టి ఇక్కడ కొంచెం డబ్బులు తక్కువే ఉంటాయి, ఎందుకంటే ఇది పెద్ద పల్లెటూరు ఇది. సో అందుకోసం అని చెప్పి డబ్బులు తక్కువ ఉంటాయి. ఒక 30% వరకు కూడా అలవెన్స్ ఉంటుంది. మన బేసిక్ పే ఎంత ఉన్నదో దానికి 30% మనం వేసుకుంటే అంత డబ్బులు మనకి హెచ్ఆర్ఏ కింద వస్తుంది, ఓకేనా. దీని గురించి ఆలోచించడం మానేసి ఫస్ట్ అయితే రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి. ప్రజెంట్ రిజల్ట్ కూడా రాలేదు, రన్నింగ్ అవన్నీ ప్రాక్టీస్ అయిన తర్వాత అవన్నీ జాబ్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలుస్తాయి. బట్ తెలుసుకోవడం కూడా చాలా మంచిది ఇటువంటివి. శాలరీస్ విషయంలో అంటే శాలరీస్ అనేవి తర్వాత తెలుస్తాయండి, కాకపోతే ఫోర్సెస్లో కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అవి తెలుసుకోవడం మంచిదే, ఓకేనా. ఫస్ట్ మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ అయ్యి రన్నింగ్ అయితే క్వాలిఫై అవ్వండి అందరూన్న. తర్వాత మెడికల్ ఉంటుంది, మెడికల్ ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇవన్నమాట ఈరోజు వీడియో, ఇంతకు మించి ఇంకేం లేదు, ఓకేనా ఫ్రెండ్స్. కొన్ని మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే నాకు వస్తుంది, కొన్ని నెగిటివ్ అంటే నెగిటివ్ కూడా కాదులే, తిట్టినట్టే ఏం కాదు, ఆల్రెడీ చెప్పినా మీకు, పర్వాలేదు. సో ఇంతే ఇంకా వీడియో, ఓకేనా. బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.